హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పనగంటాకు తాలింపుని ఎలా చేయాలి, మేము ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాము. ఈ పనగంటాకు మా పొలం గట్ల మీద పండిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, కంటికి చాలా మంచిది. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆకుకూరల్లో. డాక్టర్ చెప్తూ ఉంటారు కదా, మన ఆహారంలో ఏదో ఒక ఆకుకూరని ఇంక్లూడ్ చేసుకోవాలని. ఈరోజైతే మేము పనగంటాకు తాలింపుని చేసుకుంటున్నాము. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. పనగంటాకుని ఇసుక పొయ్యేంత వరకు ఎక్కువ ఇసుక ఉంటుందండి. మనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు బాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టీమ్ పెట్టుకుంటే ఇంకా మంచిది, ఉడకబెట్టకుండా. వాటిని ఇలా స్టీమ్ చేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం పిండుకొని తిరగమాతలో వేసుకొని కారం ఉప్పు చల్లుకుంటే చాలా బాగుంటుంది. బాగా కొంచెం లైట్గా, మరీ డీప్ ఫ్రై చేస్తే దీనిలో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయి. కాబట్టి మనం లైట్గానే ఫ్రై చేసుకున్నట్టు ఆయిల్ కొంచెం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దించుకుంటే చాలా బాగుంటుంది. రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది. మరి మీరు కూడా మీ ఆహారంలో ఏదో ఒక ఆకుకూరని ఇంక్లూడ్ చేసుకుంటున్నారా? మరి ఈ పనగంటాకు తాలింపు మీకు నచ్చిందా? మా నెల్లూరు సైడు ఎక్కువ చేస్తారండి పనగంటాకుతో. ఎందుకంటే ఎక్కడైనా దొరుకుతుంది ఈజీగా, పొలం గట్ల మీద ఎక్కువ దొరుకుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి.